హలో మమస్ నేను అలాంటి మహిళలతో ఉంటే ఎవరికి ఏ సమస్య ఉండదు. చార్మితో ఉన్న రిలేషన్పై పూరి. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడనేది ప్రేక్షకులకి అనవసరం. డైరెక్టర్ పూరి అయితే చాలు. యూత్ని ఆకట్టుకునే కథలు, డైలాగ్స్తో పూరి సినిమాలు చేస్తుంటారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రీసెంట్ డేస్లో కాస్త స్లో అయ్యారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన స్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్గా నిలిచాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ ఘోర పరాజయ పాలైంది. ఆ తర్వాత వచ్చిన డబుల్ స్మార్ట్ శంకర్ కూడా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు చిన్న గ్యాప్ తీసుకొని విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో చాలామంది స్టార్స్ నటిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామ టబు కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే హీరోయిన్గా సంయుక్త మీనన్ కనిపించనుంది. ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ చార్మి మధ్య సంథింగ్ అంటూ ఇప్పటి నుంచో వినిపిస్తున్న టాక్. పూరి జగన్నాథ్ చార్మి కలిసి సినిమాలు చేస్తున్నారు. దర్శకుడిగా పూరి వ్యవహరిస్తుంటే చార్మి నిర్మాతగా బాధ్యతలు చూసుకుంటుంది. ఇప్పుడు విజయ్ సేతుపతి సినిమాకు కూడా చార్మి నిర్మాతగా ఉంటుంది. తాజాగా తనతో చార్మికి ఉన్న సంబంధం గురించి పూరి జగన్నాథ్ స్పందించారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ, నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి చార్మి తెలుసు. గత 20 ఏళ్ల నుండి ఉన్న స్నేహంతో మేము కలిసి పనిచేస్తున్నామని అన్నారు పూరి జగన్నాథ్. నేను 50 ఏళ్ల వయసున్న లేదా లావుగున్న మహిళతో కనిపిస్తే ఎవరికి ఎటువంటి బాధ ఉండేది కాదు. ఎలాంటి అనుమానాలు రావు. లేదా ఎవరైనా పెళ్ళైన మహిళతో ఉన్నా కూడా ఇక్కడ ఎవరికి ఏ సమస్య ఉండదు. కానీ ఇక్కడ అందరి సమస్య ఏంటంటే చార్మి యంగ్, పైగా ఆమెకు పెళ్లి కాలేదు. దాంతో అందరూ మా మధ్యలో ఏదో ఉందనుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు మారండి. పై ఆకర్షణలు ఎక్కువ కాలం నిలబడవు. స్నేహం మాత్రమే శాశ్వతం అని పూరి చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి.